ఇప్పుడు బ్రోచేవారు ఎవరు దగ్గరే బీభత్సమైన సక్సెస్ కొట్టింది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ సెపరేట్గా జాతిరత్నాలు వచ్చింది. మీది రీసెంట్గా సామాజిక వర్గం అన్న ఎంత హ్యూజ్ సక్సెస్ అయిందో తెలుసు. సో మళ్ళీ సేమ్ ట్రయో మిక్స్ అవుతున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ కాంటెంట్ చూస్తారు. సో కాంటెంట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడమే కాదు, ఎక్సీడ్ చేయాలి. డామినేట్ చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో ఇంత రిస్క్ కూడా ఉంది ఆలోచిస్తే. ఒకవైపు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే చూస్తారు. ఇప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో మీకు అర్థమవుతుంది కదన్నా. ఈ సినిమాలు పాత సినిమాలన్నీ లెక్కేసుకుంటే మీ ట్రయోకి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ కాంటెంట్, ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ కాంటాక్ట్ ఉండాలి కదన్నా. యాక్చువల్లీ డామినేట్ చేసే కాంటెంట్ ఉండాలి, మనకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ కాంటెంట్. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటే తప్ప దీని గురించి రారు కదా. సో మీ కాన్ఫిడెన్స్ ఎంత ఉందో చెప్తారని వెయిట్ చేస్తున్నాను. నాకు అర్థం కాదు అంటే కాంటెంట్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? కింగ్ ఆఫ్ కాంటెంట్ మీరే కాబట్టి మీ దృష్టిలో నాకు తెలుసు కాంటెంట్ అదే అన్న. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. కాంటెంట్ అంటారు. కాంటెంట్ అంటే మనం చూపించిన కంటెంట్, సినిమాలో ఉన్న విషయం అది కొత్తగా ఉంటే, ఫ్రెష్గా ఉంటే చూస్తారు. అది అసలు ఇండియాలోనే రాలేదరా బాబు ఇలాంటి కంటెంట్ అని చెప్తుంటే మళ్ళీ మీరు ఎక్స్పెక్టేషన్స్ కాంటెంట్ మిక్సింగ్. ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా కాంటెంట్ ఉంటే సాయంత్రం కల్లా మన తెలుగు ఆడియన్స్ చూస్తారు. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనుకోండి, కాంటెంట్ లేదనుకోండి చూడరు. మన కాంటెంటే అసలు ఇండియాలో ఎవరు లేదు, చేయలేదు ఎవరు ఇప్పుడు దాకా, చేయరు కూడా. చేయలేని చేసేసాం అక్కడ సక్సెస్. అది కూడా వద్దు, నవ్వుకోవడానికి రండి సరదాగా థియేటర్కి అని చెప్తున్నాం. అది బోనస్ కింద తీసుకోండి. ఎందుకంటే కొత్త రకమైన కాంటెంట్లు చెప్పినప్పుడు మన క్రిటికల్గా ఆహా ఓహో అని పేర్లు వచ్చేస్తాయి, కానీ రెవెన్యూల దగ్గర ఒక్కొక్కసారి తగ్గుతాయి. ఎందుకంటే అది కొత్త జోనర్ కాబట్టి. అది అలవాటు చేసిన తర్వాత ఆ స్టైల్లో నెక్స్ట్ ఇంకోటి వచ్చింది అనుకోండి, అది రెవెన్యూ కూడా దున్నేస్తుంది. అర్థమైందా? బ్రోచేవర్ వచ్చిందన్నారు. బ్రోచేవర్ వచ్చినప్పుడు కంటెంట్ బద్దలు కొట్టేసాం, కొత్త కంటెంట్ అలా రావడం అప్పుడు మంచి రెవెన్యూ కూడా చేసింది. ఇమీడియట్ జాతిరత్నాలు వచ్చినప్పుడు ఫుల్గా రెవెన్యూ చేసేసింది. అర్థమైందా? ఇప్పుడు మరి బ్రోచేవర్ కాంటెంట్ బాగుంటుందా, జాతిరత్నాలు కాంటెంట్ బాగుంటుందా? కాంటెంట్ వైజ్ మాట్లాడితే కంటెంట్, ఓకే కంటెంట్ అనే ప్రొనౌన్స్ చేస్తాను అట్లా చెప్తున్నా. ఇది మీరు ఇవన్నీ పెట్టుకుని రావద్దు. నవ్వుకుందాం అంటే రండి అబ్బా, నవ్వుకుందాం సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే రండి, గ్రూపులతో రండి. నవ్వు రాలేదంటే అప్పుడు అడగండి కూర్చోబెట్టి, ఎందుకు నవ్వు రాలేదు మాకు, ఏంటి నవ్వు రాలేదు అని చెప్పండి, ఒప్పుకుంటాం. నవ్వు ఊగిసలాడతాయి నిజంగానే, అన్నీ బాడీలో అన్ని పార్ట్లు ఊగిసలాడతాయి, అంతలా నవ్వుతారు డౌట్ లేకుండా. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కదా నేను, ఎప్పుడు చెప్తాను. అదే చూసాను, ఓపెన్ అప్ అయ్యారు కదా, ఇంత కాన్ఫిడెన్స్. ఇప్పుడు నిజంగా ఓన్లీ కంటెంట్ గురించే రండి, లేకపోతే ఒక డిఫరెంట్ సినిమా చేశాను నేను, లేకపోతే ఒక అద్భుతమైన సినిమా చేశాను అని చెప్పినప్పుడు అదే చెప్తాను. అబ్బా ఏ సినిమా కాసింది నేను ఓపెన్ అని చెప్తాను ఆ సినిమాలు. మీ కాన్ఫిడెన్స్ ఇప్పుడు నాకు మీరు ఇంత ఓపెన్ అవ్వడం నాకు బాగా నచ్చింది. అన్నారు చూడండి, స్టార్టింగ్ నాకు అక్కడే నచ్చింది. ఓకే వదిలేండి. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.